సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. ముఠాకు చెందిన 6గురిని అరెస్ట్ చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు 3700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ సిపి సివి ఆనంద్ తెలిపారు. పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. టెలిగ్రామ్ ఛానల్స్, టోరెంట్స్ ద్వారా సినిమాల పైరసీ జరుగుతుందంటూ ఆయన తెలిపారు. ఇక పైరసీ కేసులో జానా కిరణ్ కుమార్, పాట్నాకు చెందిన హ్యాకింగ్ నిపుణుడు అశ్విని కుమార్లను ప్రధాన నిందితులుగా గుర్తించారు సిపి. ఇక థియేటర్ కు వెళ్లి హై అండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ ద్వారా రికార్డు చేసి పైరసీకి పాల్పడుతున్నారు. ఇక ఎవరికీ అనుమానం రాకుండా సెల్ ఫోన్లను జోబులో, పాప్కార్న్ డబ్బాలో పెడతారు. ఫోన్ స్క్రీన్ లైట్ ఆఫ్ లో ఉంచి రికార్డు చేస్తారు. ఈ సినిమా పైరసీలకు నెదర్లాండ్స్ కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నారు. ఇక హ్యాకింగ్ లో ఆరితేరిన అశ్విన్ కుమార్ ఇంట్లో 22 సీసీటీవీ కెమెరాస్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పలు కంపెనీల సైట్లను కూడా ఇతడు హ్యాక్ చేశాడు. కిరణ్, అశ్విని కుమార్ ముఠా వల్లే ఎక్కువగా సినిమాలు పైరసీలు జరిగినట్లుగా ఇక సిపి సివి ఆనంద్ చెప్పారు. మీరు ఇప్పటి వరకు 500 సినిమాలు పైరసీ చేసినట్లుగా గుర్తించామన్నారు. ఇక పైరసీ సినిమాలు అప్లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రకటనల ద్వారా వారు ఆదాయం పొందుతున్నట్లుగా ఆనంద్ చెప్పారు. ఇక బెట్టింగ్ యాప్ల నుంచి నెలకు 9 లక్షల వరకు చెల్లింపులు జరిగాయన్నారు. ఇక ఈ ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించామని ఆయన పేర్కొన్నారు. పైరసీ వల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందంటూ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. హ్యాకర్ వీడు ఒక్కడే కాదు, అశ్విని, ఇటువంటి చాలా మంది ఉన్నారని మేము అనుకుంటున్నాం. మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మీడియా ఏదైతే సర్వర్స్ స్టోర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ మీడియా హౌసెస్, వాళ్ళు అన్ని రకాలుగా ఫైర్ వాల్స్ పెడుతున్నారు, టీమ్స్ పెడుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు, ఇది 24/7 వాచ్ చేసే ప్రక్రియ. మనము ఒక ఫైర్ వాల్ పెట్టామనుకోండి, లేకపోతే ఏదన్నా సాఫ్ట్వేర్ పెట్టామనుకోండి కనుక్కోవడానికి, అది అధిగమించి మళ్ళీ ఒక గంటలో అతను వేరే రకంగా వస్తాడు. సో 24 గంటలు 24/7 వాచ్ చేసే టీమ్స్ మీరు పెట్టుకునే అవసరం ఉంది. హ్యాకర్ వీడు ఒక్కడే కాదు. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, దీని ద్వారా ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో, జిఎస్టీ రూపంలో ప్రభుత్వాలకి 18% రెవెన్యూ వస్తుందండి. ఇది అందరు చాలా ఇందాక 3000 crores రెవెన్యూ జనరేట్ అయి ఉంటే దాని ద్వారా 18% గవర్నమెంట్ రెవెన్యూ ఉంది దాంట్లో. మనందరికీ తెలిసి ఈరోజు జిఎస్టీ సినిమా పైన 18 రూపీస్, ప్రతి 100 రూపీస్కి 18 రూపీస్ రెవెన్యూ ఉంది. 3000 crores అంటే గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ కూడా పోతుంది. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఈ పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో